హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఈరోజు అయితే కొంచెం లేట్ లేచిన ఫ్రెండ్స్. డైలీ 5కి 4కి అట్లా లేస్తుంటే ఇప్పుడు నిన్న టెంపుల్కి వెళ్ళినాం కదా, ఇంకా చాలా అయితే అలసిపోయినాము. అక్కడ కొత్త ప్లేస్ అయినందుకేమో నిద్ర అయితే పట్టలేదు నిన్నంతా అసలు. ఎంత ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ కూడా నిద్ర పోలేదన్నమాట. ఇంకా నిద్ర లేకపోవడము, తిరగడము, అలసిపోయి ఇంకా ఈరోజు వచ్చినాక కూడా వంట చేసి ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇంక ఈరోజు అయితే మస్తు నిద్ర పట్టింది అసలు. ఇంకా 6:15కి అయితే లేచిన నేను. లేచి పళ్ళు తోముకొని ఇంకా కింద పైన అంతా ఊడ్చి తూడ్చి ముగ్గు అయితే పెట్టేసి వంట అయితే చేస్తున్నా. వంట చేస్తుంటే ఇంకా బట్టలు కూడా ఉన్నాయి కదా, వేస్తే అవుతాయి అనేసి నేనైతే బట్టలు అయితే వేస్తున్నా. ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ బట్టలు వేయడానికి. ఇవైతే ఫస్ట్ వైట్ డ్రెస్లు ఉన్నాయి. నిన్న ఈవినింగ్ కొన్ని వేసినా కదా వచ్చిన తర్వాత. ఇంకా ఇవి కూడా ఇంకా కలర్వి కూడా మస్తున్నాయి, కానీ నేనైతే వైట్ వేస్తున్నాయి. ఇప్పుడు వైట్ వేసేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా బెడ్షీట్లు, రగ్గు అవి కూడా ఉన్నాయి అన్నమాట, తీసుకెళ్ళినాయి. అవన్నీ ఉతకాలి. ఇంక ఇవి అయితే వేసేసి నేనైతే వంట దగ్గరికి అయితే వెళ్తా. వంట కూడా రెడీ అవుతుంది. నేను చిన్నగా పెట్టి ఇంకా వేద్దాం అనేసి అయితే వచ్చిన అనమాట. ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. నేను అంబలి కూడా చేస్తున్నా. ఇప్పుడు అంబలికి కూడా కూరలు అయితే వేసిన వాటర్లో, మరిగిపోయినాయి వాటరు. ఇంకా పిండి కూడా కలిపి అయితే పోస్తున్నా. ఇక్కడ నేను ఏంటంటే క్యాలీఫ్లవర్ అయితే ఒక గిన్నెలు అయితే వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఒక గడ్డ అయితే ఉండే క్యాలీఫ్లవరు, ఇంకా ఉడికింది, హాఫ్ బాయిల్ అయితే అయింది 50%. ఇంకా వాటర్ వంపేసి అదైతే మెత్తగా వాటర్ పోయేంత వరకు పిసుక్కోవాలి. తర్వాత కర్రీ అయితే చేద్దాము. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, వంపేసిన మగిలింది. ఇంకా నేనైతే క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నా. చూడండి, గట్టిగా వాటర్ లేకుండా పిండుకోవాలన్నమాట. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో డైరెక్ట్ వేసేస్తున్నా. పోపు దినుసులు అట్లా ఏమి వేయను నేను. ఇందులో వేసేసి మొత్తం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే వేస్తున్నా అనమాట. సింపుల్గానే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది సింపుల్గా చేస్తేనే మంచిగా అవుతుంది టేస్ట్. ఇంకా ఇది కర్రీ సరిపోదు ఫ్రెండ్స్. ఇప్పుడు బాబు రెడీ అవుతుండు, ఇంకా వేరే కర్రీ చేయాలి తర్వాత. తను తిని టిఫిన్ కట్టడానికే సరిపోతుంది. ఇంకా మా అంటే ఒక్కరికి వస్తుంది అనమాట కొంచెము. ఇంకా తర్వాత మళ్ళీ చెయ్యాలి వేరే కర్రీ. తోటకూర ఉంది, తోటకూర ఇప్పుడు మళ్ళీ కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడే కట్ చేసి అయితే చేస్తున్నా. ఇంకా క్యాబేజీ కూడా ఉంది, కానీ అది కూడా ఏం చేయలేదు. అది కూడా కోయడానికి టైం ప్రాసెసే కదా. నేనైతే ఇంకా రేపటి ఎల్లుండి చేద్దాం అనేసి అయితే ఇప్పుడు క్యాలీఫ్లవర్, పిల్లలకు కూడా క్యాలీఫ్లవర్ ఇష్టం అనేసి నేనైతే చేస్తున్నా. ఇంకా అంబలి కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసిన. చల్లగా అయితే తాగుతామన్నమాట 8కి అట్లా, 7:45 కన్నా లేదన్నా 8 కన్నా కొంచెం చల్లగా అయినాక తాగుతాము. ఇక్కడ వచ్చేసి నేను తోటకూర కట్ చేసిన ఫ్రెండ్స్. ఇంకా కర్రీ చేద్దాం అనేసి అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కట్ చేసుకున్నాను. నేను తోటకూర కదా, ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది అనేసి నేనైతే అందులో కరివేపాకు, ఉల్లిపాయలు అంతా వేసి ఫ్రై చేస్తున్నా చూడండి. ఇంకా తర్వాత అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. తోటకూర కూడా కడిగి అయితే పక్కన పెట్టుకున్నా నేను. వాటర్ వస్తాయి కదా మస్తు, వాటర్ అయితే పోవడానికి పక్కన పెట్టేసిన. పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది, కానీ నా దగ్గర ఎక్కువ లేవు ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేయడానికి. నేనైతే ఎండుమిర్చి పౌడరే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 20 రూపీస్ది. ఒక కట్ట 2 కట్టలు అయితే ఉంచిన నేను. ఇంకా మిగతా మొత్తం ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నా. ఎక్కువ అనిపిస్తుంది ఫస్ట్ కూర పొయ్యి పైన వేసినప్పుడు. తర్వాత ఇక మొత్తం వేడి తగిలిన కొద్దీ లోపలికి వెళ్ళిపోతుంది మొత్తము. ఇంకా ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ ఉంది కదండి, మనం ఎక్కువ వేసినాం అనుకో ఆకుకూర కదా దగ్గరికి వచ్చేస్తుంది కదా,
ఇంకా ఉప్పు అయితే ఎక్కువైతుంది, అందుకే చూసుకొని వేసుకోవాలన్నమాట ఆకుకూరలలో ఎప్పుడైనా సరే ఉప్పు. ఇంకా పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇంకా నేనైతే మొత్తం కలిపేసి వాటర్ పోయేంత వరకు అయితే ఉంచుతా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు మస్తు వాటర్ వచ్చేస్తాయి ఇందులో. మొత్తం మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. తొందరగా కలవదు కదా ఆకుకూర. ఇంకా రొట్టెలు కూడా చేయాలి ఇప్పుడు. మొన్న సాటర్డే రోజు దోశ చేసిన, ఆ పిండి ఉంది కొంచెము, కానీ ఒక్కరికే అవుతుంది అనమాట, ఇంకా నేను చేస్తలేను. ఇంకా కూర కూడా అయిపోయింది, రొట్టెలు కూడా చేసేసిన. మా వాళ్ళు తిన్నారు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే బట్టలు అయినాయి కదా అవన్నీ ఆరేసిన, చూడండి ఎన్ని గానమో. ఇంక ఇల్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా అయితే స్నానం చేసుకొని పూజ అయితే చేసేసిన. తర్వాత ఇంకా మా వారు వెళ్ళలేదన్నమాట, ఏం పోతలేను పోనని చెప్పిండు. తర్వాత మధ్యాహ్నం అయితే మటన్ తీసుకొచ్చిన అనమాట. బాబు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి వండు అనేసి తీసుకొస్తే నేను మధ్యాహ్నం అయితే వంట చేస్తున్నా. ఫస్ట్ మటన్ మంచి కడుక్కొని కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి అయితే నేను ఉడకబెడుతున్నా ఫస్ట్. ఇంకా నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట, అందుకనే నేను ఇప్పుడు మిక్సీ అయితే పడుతున్నా. డైలీ దంచుకున్నా కదా ఈ మధ్యాహ్న ఎప్పటిదప్పుడు. ఇంకా నేను ఇప్పుడు కొంచెం బట్టి పెట్టుకుందాం అనేసి అయితే నేను మిక్సీ పడుతున్నా అనమాట. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అంతా రెడీ పెట్టుకున్నా కట్ చేసి. విజిల్ వచ్చిన తర్వాత ఒక 4-5 విజిల్ అయితే వేయించిన తర్వాత నేనైతే కర్రీ అయితే చేస్తా. ఎక్కువ గ్రేవీ చేస్తలే ఫ్రెండ్స్, దగ్గరికే చేస్తున్నా నేను. ఇంక ఇక్కడ పుదీనా, కొత్తిమీర అయితే కావాల్సినంత తీసుకొని నేనైతే చిన్నగా కట్ చేసుకుందాం అనేసి ఉడికేట్ లోపల అన్నీ రెడీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నేను చిన్నగా కట్ చేసుకున్న తర్వాత టమాటా కూడా కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు కర్రీలకు కావాల్సినవి అన్నీ. మటన్ అయితే ఉడికిందనమాట. ఇంకా నేనైతే వాటర్ అని తొంపేసి పక్కన పెట్టేసిన. ఇప్పుడు కర్రీ చేద్దామని. ఇది స్టవ్ ఏమైందో ఏమో ఫ్రెండ్స్, అస్సలు మంచిగా వస్తలేదు. చిన్నగా పెడితే చూడండి ఎట్లా అవుతుందో అసలు. ఇంకా నేనైతే ఆయిల్ అయితే పోసుకున్న కడాయి పెట్టుకొని. ఇంకా కొంచెం చిన్నగా అంటే ఇంకా మొత్తం మంట పోతుంది అనమాట. ఇది పెద్ద పొయ్యే, మంట అస్సలు వస్తలేదు, ఏమైందో ఏమో. చాలాసార్లు పెట్టి మర్చిపోవడం అవుతుంది. వస్తుందిలే అనుకొని మర్చిపోయినాం అనుకో గ్యాస్ లీక్ అవుతుంది అనమాట. ఇంకా నేనైతే చూసుకుంటూ అయితే చేస్తున్నా డైలీ వంట. లేదంటే అది పక్కన అన్నీ వెలుగుతుంటాయి కదా, మళ్ళీ ఇది బై మిస్టేక్ ఎప్పుడన్నా ఓపెన్ ఉందనుకో ఇంకా డేంజర్ అవుతుంది. నేనైతే ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే మటన్ ఫ్రై లాగా చేస్తున్నా. బాగా గట్టిగా కాదు, ఎక్కువ గ్రేవీ కాదు, మీడియంగా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయించుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా చూడండి. అసలు ఆయిల్లో ఇవి వేయిస్తుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. మసాలా అట్లా ఏం వేస్తలేను ఫ్రెండ్స్, నేను కొబ్బరి పొడి, గసాలు అట్లా ఏం వేస్తలేను, సింపుల్గా ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. అన్ని టేస్ట్కి, చూడ్డానికి, నోటికి టేస్ట్ కోసం చూస్తే ఇంకా మన హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. కొన్ని అన్న మనం సింపుల్గా చేసుకొని తినాలి, లేదంటే ఇంకా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదన్నమాట. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కదా చూడండి, మొత్తం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడే మిక్సీ పట్టినా కదా, మస్తు స్మెల్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇంకా కొంచెం పసుపు అయితే వేసి మళ్ళీ మొత్తం మిక్సీ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. చూడండి మొత్తం కలుపుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇవి కూడా వేగిపోయినాయి మంచిగా. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాము. నేను టమాటా ఎందుకు ముందు వేస్తున్నా అంటే ఆల్రెడీ మటన్ ముక్కలు ఉడికినాయి కదా, మళ్ళీ టమాటా లాస్ట్కి వేస్తే ఉడకదనేసి నేను ఫస్టే టమాటా వేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా కూడా మొత్తం మగ్గనివ్వాలి మంచిగా. టమాటా మగ్గిపోయిన తర్వాత చూడండి గ్రేవీ అంతా వంపేసిన నేను ఫ్రెండ్స్ బయటికి. ఇంకా ఓన్లీ ముక్కలు మాత్రమే వేసిన అనమాట. మొత్తం ముక్కలకు మసాలా పట్టేటంత మొత్తం కలుపుకోవాలి, బాగా పట్టేటట్టు. చూడండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు అన్నీ అయితే వేసుకుందాము, పసుపు ఉప్పు కారం మసాలాలన్నీ. చూడండి మంచిగా కొంచెం సేపు ఉంచినమాట నేను. ముక్కలు మొత్తం ఉల్లిపాయల బాగా ఫ్రై కావడానికి కొంచెం సేపు ఉంచిన. చూడండి మంట ఎట్లా పోయిందో, మళ్ళీ వెలిగించిన అనమాట మంట. ఇక్కడైతే కారం పసుపు వేసిన కదా ఫస్టే, ఇప్పుడైతే కారం కొంచెం తక్కువనే అవుతుంది ఇది. నేనైతే 3-4 స్పూన్స్ అయితే వేసిన. ఇంకా ఉప్పు కూడా సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా అయితే వేసిన ఫ్రెండ్స్ నేను. బయట కొనుక్కొచ్చిన మటన్ మసాలా చాలా ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఇంట్లో దంచుకున్నది లవంగ, ఇలాచీ, షాజీరా, చెక్క ఇంకా ఇవన్నీ వేసి అయితే నేను దంచి పెట్టుకుంటాను అనమాట ఇంట్లో. నేను ఇప్పుడైతే ఇంట్లో వేసిన, బయట తీసుకొచ్చింది వేసిన అనమాట. ఇంకా మొత్తం వేసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. చూడండి దగ్గరికి వచ్చింది కదా. కొన్ని వాటర్ అయితే వేస్తున్నా నేను, మొత్తం మసాలాలు ముక్కలకు పట్టాలి కదా, అందుకని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఇంకా నేను కొంచెం కసూరి మేతి కూడా వేసిన ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే ఉంచిన అనమాట. ఇంకా గ్రేవీ చేయలేను, ఇంకా ఇంతే వేసిన అనమాట. లాస్ట్కి కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసిన. ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.